హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ఈరోజు మనం సత్వరంలో స్పెషల్లో మామిడి తాండ్ర గురించి తెలుసుకోబోతున్నాం. మా టైంలో మేము ఈ పని ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు కొంచెం డిలే చేస్తున్నారట పిల్లలు, వర్కర్స్ కూడా. ఒకప్పటికి ఇప్పటికి మారిపోయింది మొత్తం. పచ్చి మామిడికాయలు లారీ మీద కానీ వ్యాన్ మీద కానీ వస్తాయి. వాటిని మోసి ఇక్కడ ఇలా పాకల్లో వేస్తారు, షెడ్లో కానీ. వేసిన తర్వాత వాటిని మగ్గ పెడతారు. ఈ బస్తాలో బెల్లం పౌడర్ అట. వాటి యాక్చువల్లీ కల్తీ బెల్లం వస్తుందని వీటిని సపరేట్గా తెప్పిస్తున్నారట వేరే ఊరు నుంచి. జ్యూస్ మిషన్ అది. వీటిని బడ్డీలు అంటారు. వీటిని సమ్మర్ తాండ్ర తయారీకి ముందే 15 days 20 days ముందు నుంచి తయారు చేస్తారు తాండ్ర చేపలు వేయడానికి. ఈ పని చాలా శ్రమతో కూడుకుని ఉంటుంది. వీటిని ఎదురు బొంగులతో చేస్తారు. మగ్గిన కాయల్ని ముందు రోజు అంటే ఈవినింగ్ సాయంత్రమే ముగ్గిన కాయలన్నీ సపరేట్ చేసి రెడీగా ఉంచుతారు తర్వాత రోజుకి. అందులో తాండ్ర వేసుకోవడం ఒకప్పుడు సైట్ అంతా కూడా ఇప్పుడు ఆపేసాం. అందులోనే ఇప్పుడు ఈ పాకలో చూసారు కదా, అలాగే అందులో మామిడికాయలు వేసేవాళ్ళం. ఈ పాక అదొకటి. ఈ వైట్ బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా తాండ్ర వేసేవాళ్ళు. ఇప్పుడు తీస్తారు, సైట్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ పక్కన ఇంకో సైట్ ఉంది, అది కూడా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ వస్తాయి. మొత్తం ఒకప్పుడు 100 మంది తాండ్ర వేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్కి 100 మంది అనుకుంటే అందులో ఇప్పుడు 2 కూడా వేయట్లేదు తాండ్రే. అలా కోసిన కాయల్ని ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్లు ఆరే వరకు ఇలా ఆరబెడతారు. అలా కాయలు ఆరిపోయిన తర్వాత మిషన్లో వేసి క్రష్ చేస్తారు. క్రష్ చేస్తే మనకి సపరేట్ అయిపోతుంది జ్యూస్తో పాటు వేస్ట్ వచ్చి సైడ్ నుంచి వచ్చేస్తుంది, టెంకలో తొక్కలు కూడా. అలా వచ్చిన జ్యూస్ని బెల్లం అయితే బెల్లంతో కానీ పంచదార అయితే పంచదారతో కానీ మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి అప్పుడు ఉన్న గుండితో రసం వేస్తారు. అప్పుడు వర్కర్స్ దాన్ని లేయర్ బై లేయర్ రాస్తారు. వీటికి సమపాల్లో జ్యూస్కి తగ్గట్టుగా బెల్లం కలిపి మిక్స్ చేసి జల్లిస్తారనమాట. 4 గుండుగులు రసం వేస్తే ఒక గిన్నెతో బెల్లం వేస్తారట వీళ్ళు. చూస్తున్నారు కదా, ఆ గుండుగుతో 4 గుండుగులు రసం వేసి మామిడి రసం ఒక గిన్నెతో బెల్లం వేస్తారు. అవి ఆ 2 మిక్స్ చేసి జల్లిస్తారు. బెల్లం అయితే జల్లిస్తారు, పంచదార అయితే కలుపుతారు. అది కూడా చూపిస్తాను. అది ఒక గిన్నెతో వేస్తారు ఫస్ట్. ఈ మామిడి తాండ్రి తయారీ అంతా కూడా మ్యాన్ పవర్ మీద బేస్ అయి ఉంటుంది. ఎంతమంది ఉంటే అంత స్పీడ్గా వర్క్ అవుతుంది. ఎవరైనా 2-3 మానేసినా కూడా ఆ రోజు వర్క్ అంతా అదర్ వర్కర్స్ మీద పడిపోతుంది. రాతకి అవసరమైనంత వరకు జల్లిస్తారు. ఇప్పుడు వాడుతున్న బెల్లం వచ్చి 60% షుగరు 40% బెల్లం ఉంటుంది కాబట్టి వీళ్ళు సపరేట్గా తెప్పిస్తున్నారు. చూసారు కదా బెల్లం ఎలా ఉందో కలరు. మన ఇంట్లో బెల్లం కాలితే చూడండి, ఆ కలర్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను అయితే మా టైంలో 2010-15 టైంలో అయితే బెల్లం అచ్చులు వచ్చేవి. వాటిని మేము కోరేవాళ్ళం కత్తితో కూడా కోరేవాళ్ళం, కాలుకు దోవ పెట్టుకుని. ఇప్పుడు అలా కాదు, ఇంకా పౌడర్ వచ్చేస్తుందంటే డైరెక్ట్. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం శ్రమ తగ్గించినట్టుగా జనాలకి వాళ్ళకి.
90s టైంలో 1990 అండ్ 2015 టైంలో బెల్లం బొట్లు వచ్చేవి. అవి 33 కేజెస్ లెక్కన వచ్చేవి. మామిడికాయలు ఎలా మగ్గు పెడతారని కొంచెం డౌట్ ఉండొచ్చు. అది ఎలాగంటే గడ్డి వేసి మగ్గు పెడతారు. ఒకనొక టైంలో అయితే శుద్ధ టైపు రాయి ఉండేది, ఆ రాయి పెట్టి మగ్గు పెట్టేవారు. కానీ ఇప్పుడైతే లిక్విడ్ వాడుతున్నారు. లిక్విడ్ వాడి అలా గడ్డి వేసి మగ్గు పెడతారు. తాండ్ర తయారీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటిలో 3 రకాలు 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి మామిడి తాండ్రి, బెల్లం తాండ్రి, అది రెండోది వచ్చి పంచదార తాండ్రి, మూడోది వచ్చి తాటి తాండ్రి. బట్ పంచదార తాండ్రి వచ్చి 2 టైప్స్. ఒకటి ఏంటంటే జ్యూస్ టైప్ ఒక టైప్ వస్తుంది, మామూలు హార్డ్ టైప్ ఒకటి వస్తుంది. జ్యూస్ టైప్ వచ్చి మెత్తగా ఉంటుంది, హార్డ్ టైప్ వచ్చి మీకు కొంచెం క్రిస్పీగా ఉండి హార్డ్గా ఉంటుంది. మామిడి తండ్రి తయారు చేసే టైంలో బెల్లం తండ్రి 2 inches వరకు వేస్తారు. జాయ్ఫుల్ గానే చేసే వాళ్ళం పని. అలానే బట్ ఇప్పుడు అంత యాక్టివ్ ఇది 90 kg నుంచి 100 kg వరకు చాప రెడీ అవుతుంది. అది చాలా హెవీగా ఉంటుంది. మనం వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఒకప్పుడు. బట్ ఇప్పుడు తారబాలు వచ్చేసాయి, దానివల్ల కొంచెం ఈజీగా ఉంటుంది. ఎంత వర్షం వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా తారబాలు వేసేస్తున్నారు. అవి వేయడం వల్ల వర్కర్ ప్రెజర్ కూడా తగ్గుతుంది వర్కర్ మీద. దానివల్ల ఇప్పుడు వర్కర్స్ కూడా వస్తున్నారు. అప్పుడైతే భయపడేవారు చేపలు పెట్టడానికి. పంచదార మాత్రం ఇది అంగుళం పోవు వరకు వేస్తారు. ఎత్తేస్తే మరి ఇది బాగోదు. దానివల్ల అది అంగుళం పోవు వరకు వేసి ఆపేస్తారు. ఒక ఇంచుమించు 50-60 kgs వరకు వేస్తారు పంచదార తండ్రి. ఇది మాత్రం లోకల్లో అమ్మడానికి వాడతారు. బట్ బెల్లం అయితే మాత్రం నాన్ లోకల్ కూడా ముంబై, కలకత్తా ఇలా కూడా అమ్మేవాళ్ళు. ఇప్పుడైతే అంత లేదు. మేము తాండ్ర తయారు చేసే టైంలో అలా కాయలు కోస్తే నచ్చిన కాయ, టేస్టీగా ఏదైనా వస్తే మాత్రం కోసుకుని చిన్న ముక్క కోసుకుని తినేవాళ్ళం. చాలా రోజుల తర్వాత నేను సరదాగా ట్రై చేశాను. ఇది చాలా నాకు ఎంజాయ్ చేస్తాను ఇలా కలపడానికి. ఇది కలిపేటప్పుడు ఒక ఫీల్ వస్తుంది, హ్యాపీనెస్. ఎందుకంటే అది డిఫరెంట్ ఎంజాయ్మెంట్. పిల్లల్లాగే ఎంజాయ్ చేస్తూ కలుపుతాను ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలా రసం రెడీ చేసిన తర్వాత పూతకి ఒక 4 నుంచి 6 వరకు రసం రాస్తుంటారు చేపల మీద. ఒకరు గుండుగుతో అలా రసం పోస్తుంటారు. అతని స్పీడ్ బట్టి, రాసేవాళ్ళ స్పీడ్ బట్టి కొంచెం పోత అవుతుంది. స్పీడ్గా పోసి స్పీడ్గా రాస్తే బేగా అవుతుంది అనమాట. అలా కంటిన్యూస్గా రోజుకి 7-8 రాతలు రాస్తారు. 7-8 రాతలు కూడా ఎండను బట్టే ఉంటుంది. ఎండ తక్కువ ఉంటే మాత్రం లైట్గా తక్కువ రసం వేసి రాస్తారు. ఎందుకంటే ఈ చేపలు వేడిగా ఉండవు కాబట్టి. ఎండ ఎంత ఎక్కువ ఉంటే అంత రసం వేస్తారు, లేదంటే తక్కువ రసం వేసి ఆరే వరకు అది చేప మీద అలా రాస్తారు. నేను సమ్మర్ వచ్చిందంటే తాండ్ర తయారీ టైంలో మార్నింగ్ 9 to ఈవినింగ్ 4-5 వరకు కూడా ఎండలో ఉండేవాడిని. చాలా స్పీడ్గా రాస్తాను. అలాగే నా హ్యాండ్స్కి, నా ఫేస్కి కలర్ చేంజింగ్ ఉండడానికి కూడా కారణం అలా సమ్మర్లో రసం తాండ్ర తయారీ టైంలో ఎండలో ఉండడం వల్ల. సరదాగా కాసేపు రసం కూడా రాసిన తర్వాత రసం పోసి నేను పాత మెమొరీస్ని గుర్తు తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ పని. బట్ ఇప్పుడు వేయట్లేదు, నేను మెడికల్ షాపు రన్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఆఫ్టర్ స్టడీ తర్వాత ఆపేశాను. బట్ ఇది చాలా రోజులుగా అనుకున్నాను, రావడం అవ్వలేదు. చేద్దాం సరదాగా అంటే అప్పట్లో వాళ్ళు ఎవరో ఒకరు వేస్తూ ఉంటారు కదా తండ్రి, వెళ్ళి చేద్దాం ఒక రోజు అనుకున్నాను. కానీ ఈ రోజు కుదిరింది నాకు ఇలాగా.
వీళ్ళు పంచదార బెల్లం రెండు కలిపి వేస్తున్నారు కాబట్టి తాండ్రి అంటే సపరేట్గా రెండు ఒక దిక్కున వేస్తున్నారు కాబట్టి బెల్లం రసం అయిపోయిన తర్వాత బెల్లం చేపలకి ఇప్పుడు పంచదార స్టార్ట్ చేస్తారు. అదిగో అలాగా వేసిన తర్వాత షుగర్ వేసి కలుపుతారు. ఇలా రసం వేసిన తర్వాత రాస్తారు కదా, ఇలాగా చిన్న చిన్న పోగులు ఉండిపోతాయి. ఎంత ఎంత నీట్గా రాసినా పోగులు ఉంటాయి. అవి రిటర్న్గా వెనకాల ఒక జంట మళ్ళీ రాసుకొని వస్తారు. ఇలాగా ప్రతి పోత రాసుకుంటూ వెళ్ళాలి. రాయకపోతే మళ్ళీ పోగులు వచ్చి సాఫ్ట్నెస్ అయితే రాదు చాప్ మీద. చాలా రోజుల తర్వాత నేను రావడం ఇక్కడికి చాలా బాగుంది నాకు. తెలిసిన పని అలాగే నచ్చిన పని చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇలాంటి వర్క్ దగ్గర కన్ఫామ్గా సీనియర్స్ అండ్ ఏజ్డ్ పీపుల్స్ కన్ఫామ్గా ఉంటారు. వాళ్ళ వర్క్ సపరేట్గా ఉంటుంది. మామిడికాయలు కోయడం, బెల్లం అలాంటివి చూసుకోవడం, కానీ చాలా యాక్టివ్గా చేస్తారు. వాళ్ళు కుర్రోళ్ళ కన్నా బాగా చేస్తారు. ఇక్కడ ఈ తాండ్ర కోసం రైతు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, దీనికోసం ఇంకా అమౌంట్ ఫైనాన్షియల్గా ఎలా రెడీ చేసుకుంటున్నారు, దీనికోసం లేబర్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుని లేబర్కి ఎలా తీసుకొచ్చుకుంటున్నారు డైలీ అన్నది ఒకసారి రైతుతో మాట్లాడి తెలుసుకుందాం. దీన్ని అమ్మడానికి కోసం వీళ్ళు పడి ఇబ్బందుల కోసం కూడా కొన్ని రైతుని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే నేను రైతుని కాబట్టి వీటి గురించి నాకు తెలుసు ఎక్కువ. ఆయన ఇక్కడ సమ్మర్కి మధ్యలో గ్యాప్లో ఇలా వ్యవసాయం చేస్తారు చూడండి. అండ్ ఓల్డ్ పిక్స్ కూడా ఆయన నాకు ఇచ్చారు, అవి కూడా పెడుతున్నాను. దాదాపు దగ్గర ఒక నెల 40 రోజుల వరకు పోయాలండి దీన్ని. ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి ఒక ఒక టిప్పుకి తయారవ్వాలంటే దాదాపు 40 రోజుల వరకు పోయాలండి దీన్ని. తర్వాత మేము మామూలుగా మామిడికాయ కూడా ఒకసారి కొనమండి, చిన్న కింద కొంటుంటాం. ఒక 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి ఈ ముగ్గులకు మళ్ళీ ముగ్గిలా కొంటుంటాం. అంతేగాని ఇటు ఒకసారి రేటు పెరుగుతుంటుందండి, ఒకసారి డౌన్ అవుతుంటుంది, మళ్ళీ పెరుగుతుంటుంది. ఆ కాయలు పెట్టి కాయలు బాగున్న కాయలు అయితే టన్నుకు ఒక 1000-2000 ఎక్కువ ఉంటుంది, బాగోలేని కాయలు 1000-2000 తక్కువ ఉంటుంది. ఇప్పుడు టన్ను ఎలా ఉందండి మామిడికాయ? మినిమం టన్ను ఇప్పుడు 10,000, 9,500, 10,000 ఉందండి మంచి కాయలు అయితే. ఇంకో రకం అయితే 7,000-8,000 అలా ఉన్నాయండి. ఈ కాయ అయితే మా ఆడి కాయ అయితే 10,000 చిల్లరండి, 10,500 అండి. ఇప్పుడు వేసిన చేపలకి మీకు అవ్వదికి ఎన్ని టన్నులు కాయ పడుతుంది మీకు? దాదాపు ఈ చేపల కదా 40 టన్నులు కాయ పడుతుందండి, ఇంచుమించు 40 టన్నులు పడుతుందండి. బెల్లం తాండ్ర ఎలాగా, పంచదార తాండ్ర ఎలా, ఎన్ని రోజులు వేస్తారు? పంచదార తాండ్ర ఏ హైట్ వేస్తారు, బెల్లం తాండ్ర ఏ హైట్ వేస్తారు? అంగుళన్నర వేస్తామండి బెల్లం తాండ్ర, పంచదార తర్వాత అంగుళం పోస్తామండి. ఒరిజినల్ బెల్లం ఒరిజినల్ పంచదార వాడతాండి. ఇది పడితే అది వాడమని కెమికల్ కానీ ఇటువంటి కలిసి మీరు కల్తీ అయిపోతుందండి. కల్తీ బెల్లం వస్తుందండి, ఒరిజినల్ బెల్లం మిక్స్ అయిపోతుంది. ఇది ఒరిజినల్ బెల్లం అండి. ఇది చూడండి కలితే కొంచెం బ్లాక్ గా ఉంటుంది, ఒరిజినల్ బెల్లం. ఇది మహారాష్ట్ర నుంచి తెప్పించున్నాం. మాకేంటంటే ఈ దాదాపు మా ఊళ్ళో సర్పవరం గ్రామంలో దాదాపు ఒక 450-500 కంపెనీల వరకు ఉండేయండి. కానీ ఈ రోజు 10 కంపెనీలు కూడా లేవు. ఏంటంటే అందరూ కొంచెం అమ్ముకుంటూ వచ్చేసారు. కొంచెం తాండ్ర పోసి అందరూ ఏదో మేము చిల్లర కేజీ అర కేజీ చేతిని అమ్ముకోవడం కోసం ఇంకా మేము కాలా దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాం. దాదాపు ఒక 80 సంవత్సరాలు పెట్టి మా నాన్నగారు మా అన్నయ్యల తర్వాత మేము మాది 3 తరాలు పెట్టి అలా పోతున్నాం అండి. చేతి పని ఇది. అందరూ మా కూలీలు కూడా ఉంటారండి. మాకు వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వర్క్ మనకి ఈ నెలల్లో పని కలిగి ఉంటుంది కూడా. మాకు చేతి వృత్తి పనులు కదా, అందరికీ పని కలిగి ఉంటుంది అనేసి మేము ఈ పని వదలకుండా చేస్తున్నామండి. చేలో పనులు, ఇంట్లో తోటలో పనులు అవి ఉంటాయి కాబట్టి మాకు లేబర్ కూడా బయటకు పోకుండా ఉండాలని. ఇక్కడ తాండ్ర అయిపోయాక కూడా ఈయన మళ్ళీ కూరగాయలు అంటే పండిస్తారు. ఈ రైతు అన్న కూడా ఒక తాండ్ర రైతు కాదు, వ్యవసాయం చేసి ప్రతి రైతు కూడా తాండ్ర వేసేవారు సర్పవరంలో. ఇప్పుడు బట్ ఏంటంటే ఓన్లీ తాండ్ర చాలా మంది ఆపేయడం వల్ల కొందరు వేస్తున్నారు. ఈయన చేతికి అమ్ముకోవడం కోసం ఈ తాండ్ర వేస్తున్నారు. ఇప్పుడు ఈ లేబర్ని కూడా మెయింటైన్ చేయడం అంత ఈజీ ఏం కాదు. లేబర్ని అడ్జస్ట్మెంట్ అవ్వాలి. లేబర్కి ఇంచుమించు వాళ్ళకి బకాయిలు అంటే ఫస్ట్ ముందు ఎంత అడ్వాన్స్ ఇచ్చి ముందే పెట్టుకుంటారు. ఒకప్పుడు కలకత్తా, ఢిల్లీ, బొంబాయి వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళేవారండి. ఇప్పుడు కంపెనీలు వచ్చిన తర్వాత మా చేతి ఉత్తాండ్ర మా చేతితో తయారు చేసేది వెళ్తలేదండి. మేము సొంతంగా అమ్ముకోవడానికే లోకల్ ఇలాగే కేజీ అర కేజీ పావు కేజీలు అమ్ముకోవడానికి తయారు చేస్తున్నాం. మేము అంతగా అలాంటి వాళ్ళే పోసుకుంటున్నారండి. ఊరికి అంత కంపెనీలు వచ్చినది ఇది కూడా పోయిందండి. అందరూ మానేశారు దీన్ని. దాదాపు 400-500 మంది దాకా పోసేవారండి మా ఊళ్ళోని. దాదాపు ఇప్పుడు 10 మంది కూడా లేరు. సర్పవరం గ్రామానికి ఒక 10 మంది కూడా లేరండి. వేరే గ్రామాల్లో అక్కడక్కడ
కంపెనీల వల్ల వీటి వల్ల ఇంకా మాకు ఈ తాండ్ర బయటకు వెళ్ళక ఓన్లీ లోకల్గా తయారు చేస్తున్నామండి. నెంబర్ 1 కాయ వాడతాం, నెంబర్ 1గా తయారు. పైకి హాయ్ చెప్తున్నారా ఆంటీ? చూడు చెప్పండి. ఇక్కడ మెయిన్ చెప్పుకోదగింది ఎక్కువ వర్క్ చేసేది కూడా ఇక్కడ ఇంజినే. చూసారు కదా జ్యూస్ మిషన్ ఇంజిన్, అది చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా వేస్తానే ఉంటారు. డీజిల్ ఇంజిన్. దొంగల పారిపోతున్నాడు. నేను నిన్నే మళ్ళీ నెక్స్ట్ టైంకి చాలా రోజులు అయిపోయింది ఇలా పాపం. మా డాడీకి తీసుకోవాలా? ఒక యూట్యూబర్ వెళ్ళి వీడియోలు తీయడం కాకుండా వర్క్ కూడా చేస్తున్నాడు ఇలాగా. ఇలా ప్రాసెస్ 30 to 40 days అయిన తర్వాత తాండ్ర రెడీ అయ్యాక కటింగ్ ఉంటుంది. అది బాక్సింగ్ అంట చేస్తారు. పంచదార తాండ్ర అయితే ఎప్పటికప్పుడు చేతికి అమ్ముకుంటారు. బెల్లం తాండ్ర అయితే ప్యాక్ చేస్తారు 100 kgsకి బాక్స్ చొప్పున. అది సపరేట్ వీడియో మళ్ళీ వచ్చి తీసి పెడతాను. అది ఇంకా అవ్వదు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుని టైం చూసి పెడతాను. ఫుల్ నేమ్ హాఫ్ నేమ్ కాంక్ష అన్న పిలవచ్చు, ప్రణవి అన్న పిలవచ్చు, 2 పిలవచ్చు. మరి మెమరీస్ మర్చిపోకూడదు కదండి. బాగా ఉన్నాయండి. రే అలా లేట్ అయిపోద్ది వాళ్ళకి రా.